అండి అందరికీ అబ్బబ్బబ్బబ్బా! ఈ మధ్య అయితే భలే ట్రెండింగ్ అయితుంది గదండీ! కట్ వర్క్ అయితే బ్యాక్ వైపు, ఫ్రంట్ వైపు అయితే ఇక నేనైతే బ్యాక్ వైపు అయితే పెట్టుకున్నా అనమాట. కట్ వర్క్ బ్లౌజ్ అలాగా ఇటువైపు అయితే చూడండి ఈ డిజైన్ అయితే హ్యాండ్స్ డిజైన్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ట్రెండింగ్లో నడుస్తుంది ఈ డిజైన్ అయితే ఫస్ట్ అయితే. ఇక చూడండి కట్టుకుంటే లుక్ ఎలా ఉందో హ్యాండ్స్ దూరం నుంచి చూస్తుంటేనే. ఇక వెనక వైపు అయితే కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టినా అనమాట. ఎంత పాత వారికైనా కూడా కొత్త వారికైనా కూడా మంచిగా అర్థమయ్యేలాగా బండ గుర్తులతో మీకైతే వివరంగా అయితే చెప్తా వచ్చేసేయండి. అసలు ఎటువంటి టేపు కొలతలు లేకుండా అయితే మంచిగా అయితే చూపిస్తా వచ్చేసేయండి. ఇక ఎలా కుట్టాలి ఏంది అనేది అయితే వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి. వీడియోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం అయితే ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే మన వీడియో కొంచెం ముందుకు పోతుందన్నమాట. ఇక కటింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఆల్రెడీ మనం హ్యాండ్స్ కుట్టిన వీడియో కూడా పెట్టిన సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఆల్రెడీ మీరు ఇప్పుడు చూసారు కదా. ఇక మనం కుట్టుకోవాల్సింది ఏంటంటే ఆది బ్లౌజు మంచిది చూసుకొని రెడీగా పెట్టుకోవటం అనమాట. బండ గుర్తులతో చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను వేసుకున్నా కదా బ్లౌజు చూడండి అద్దినట్టు ఎలా ఉందో ఇది కూడా వీడియోనే పెట్టినా అనమాట. ఫ్రంట్ వైపు అయితే స్టార్ నెక్ పెట్టా అనమాట. ఇక మనమైతే స్టార్ నెక్ అంటే ఇంకా మన వైపు అయితే ఇంకా కనపడకుండా మనం వేసుకుంటాం కాబట్టి శారీసు నాకు కనపడట్లేదులేండి ఇక్కడ. ఇంకా స్టార్ నెక్ పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంక ఎట్ట పైచింగ్ కింద పోతుంది కాబట్టి బోట్ నెక్ కాల పెట్టుకుంటే బాగా కనిపించేది స్టార్ నెక్. ఇంకా అలా అయితే పెట్టుకోవచ్చు కూడా ఫ్రంట్ వైపు కూడా చాలా లుక్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి. కుట్టే వీడియో కటింగ్ వీడియో రెండు అయితే ఈ వీడియోలోనే చూపిస్తా. కట్ వర్క్ అయితే మంచి ట్రెండింగ్లో నడుతుంది అనమాట. ఇప్పుడైతే యాన్స్ ఇలా కట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరు అయితే కట్ వర్కే కుట్టించుకుంటారండి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బాగా ట్రెండింగ్లో నడుతుంది. ఈ బండ గుర్తులతో ఎంతో సింపుల్గా అసలు రాని వారు కూడా అబ్బా ఎంత ఈజీ అన్నట్టుగా అయితే చెప్పేస్తా. వచ్చేసేయండి తొందరగా అయితే. అది బ్లౌజు తీసుకొని మీకు పరిపెట్టిన అది బ్లౌజు ఇలా అయితే రెండు మడతలు వేసుకొని నడుము అయితే ముందు కొలుచుకోవాలన్నమాట. ఇక నడుము పట్టి అయితే నేను వేయను ఎప్పుడు, ఎందుకంటే నాకు దీంట్లోనే సరిపోతుందన్నమాట. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి అయితే నడుము పట్టి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంక నేను ఆల్రెడీ ఇంక దీంట్లోనే మలుచుకొని పెట్టుకుంటా, ఎందుకంటే కొంచెం మోడల్ ఎక్కువ పెట్టుకుంటా కాబట్టి వెనక ఇంకా ఏమంత అనిపించదు. మాదే మామూలు బ్లౌజ్కి అయితే వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, మన సైజుని బ్లౌజ్ని బట్టి. ఇక నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను కాబట్టి ఇది నా బ్లౌజే కాబట్టి ఇంకా నడుము పట్టి వేయకుండా మలిచేస్తా ఒకేసారి బ్లౌజ్లోనే మలిచేస్తాను అనమాట. ఇంకోండి ఇంకా బ్లౌజ్ అయితే అలా మడిచేసి కుట్టేస్తాను అనమాట ఒకేసారి. ఇక బ్లౌజ్ అయితే చూడండి ఇంకా ఇలా రెండు మడతలు వేసుకొని ఈ ఖర్చులు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం ముడతలు ఉంది కదా, ఎందుకని మంచిదని కొంచెం అయితే ఖర్చులు ఎక్కువే పెడుతున్నాను అనమాట. కొంచెం లావైనా సన్నగైనా మనకు ఖర్చు ఉంటే ఎప్పటికైనా కూడా మంచిదన్నమాట. ఇంకా మెడపట్టి కాడ కొంచెం దగ్గరికి లాక్కొని ఇలా అయితే టిక్కులు పెట్టుకోవాలి. ఇంకా చంక భాగం కాడ కూడా ఇలా అయితే టిక్కులు పెట్టుకోవాలన్నమాట. ఈ టిక్కులు పెట్టుకుంటూ ఉంటే కొంచెం పైకి ఎప్పుడు ఏ కుట్టుకాడైనా కూడా కొంచెం పైకి పెట్టుకుంటే మనం కుట్టేసరికి ఒక ఇంచు కిందికి దిగిద్ది అనమాట. ఇటువైపు వచ్చేసి మెడ అయితే రౌండ్ అయితే గీసుకుంటున్నాం ప్రస్తుతం అయితే. తర్వాత అయితే బొంగ మెడ అయితే పెడతాను అనమాట. ఇంకా నేనైతే అలానే అంటా అండి. ఇక బొంగ మెడ అయితే పెట్టేసి కట్ వర్క్ అయితే ఇచ్చేస్తాను అనమాట. మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ బ్లౌజ్ అయితే, అసలు మామూలుగా లేదనమాట. ఇంకా కొంచెం హెవీ వర్క్ చీరలకైతే సూపర్ ఉంటుంది అనమాట. కొంచెం చెమ్కీలు వేసుకొని కుందన్స్ అవన్నీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంక నేను సింపుల్గా కావాలి, ఇంక మీకు కూడా ఒక మోడల్ చూపించినట్టు ఉంటుంది అన్నట్టుగా అయితే ఈ డిజైన్ అయితే పెడుతున్నా. బ్యాక్ వైపు ఇదే డిజైన్ ఫ్రంట్ వైపు కూడా పెట్టుకోవచ్చు, అంటే రౌండ్ నెక్కో స్టార్ నెక్కో పెట్టుకోవచ్చు. సూపర్ ఉంటుంది అనమాట. డ్రెస్సులకైనా కూడా ఇలా అయితే గీసుకుంటున్నా చూడండి, బిందు వచ్చినట్టు అలాగే ఉంటుంది అనమాట. దీన్ని ఏదో అంటారు నాకైతే సరిగ్గా గుర్తులేదులే కానీ బొంగ మేడ అయితే అంటా నేనైతే. ఇక చూడండి ఇంక ఇలా అయితే చిన్నగా మనకి ఎన్ని కట్ వర్కులు రావాలో అన్ని కట్ వర్కులాగా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నేను స్టార్ వచ్చి ఇలా రెండు కట్లు ఉంటే చాలే అన్నట్టుగా, ఎందుకంటే కొంచెం హ్యాంగిల్స్ వేసుకున్నా కూడా బాగా మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడు 3 కట్ వర్కులు ఇచ్చినా కూడా 3 కట్ వర్కులు కూడా బొందులు వేసుకోవచ్చు. బొందులు అంటే అదే హ్యాంగిల్స్ అంటారు కదా, థ్రెడ్ అంటారు కదా, అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇక నేనైతే ఒక్కటే వేద్దాంలే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మనమైతే ఇంకా బ్లౌజ్ కుట్టిన దాన్ని బట్టి అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరైతే నేను చెప్పిన పద్ధతిలో అయితే కుట్టేసేయండి. అసలు ₹1 ఖర్చు లేకుండా మీ చేతులతో మీరే కుట్టేసుకోండి. కొంచెం నిదానమైనా కూడా చూడండి. ఇంకా మనం ఏ మెడ పెట్టాలన్నా కూడా ఇలానే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి డిజైన్స్ కొడుతుంటే మన ఐడియాలు వస్తూనే ఉంటాయి అనమాట. మన మైండ్లోకి ఏది రాదు అంటూ ఉండదనమాట. అసలు రాని వారు కూడా
కుట్టుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసుకొని ఒకసారి చూసేయండి. ఇక చూడండి ఎలా వచ్చిందో ఒకసారి ఓపెనింగ్ అయితే చేస్తాను అనమాట. నిదానంగా క్లాత్ అటు ఇటు జరుపుకోకుండా అది క్లాత్ ఉన్న కల్లే మనం తిరిగి కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే క్లాత్ని మన వైపు మనం జరగలేక ఏందో కట్ చేసినట్టు కట్ చేసేసరికి అక్కడ పోతుందన్నమాట. కటింగ్ మొత్తం అక్కడే పోతుంది. అసలు కటింగ్లోనే ఉంటుంది కుట్టే విధానం కాడికి. ఇంకా అటు ఇటు జరపకూడదు మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు. ఇంకా మనమైతే మొత్తం అయితే రెడీగా చేసుకున్నాం. కుట్టే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చేసేయండి, ఇంకా మీరు కూడా కుట్టేసేయండి. ఇంక ఈ విధంగా అయితే కుట్టుకోవాలన్నమాట. మీరు కూడా ఈ విధంగానే కుట్టేసుకోండి. ఇక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, లైనింగ్ కాకుండా లైనింగ్ కట్ చేయలేదన్నమాట. ప్రతిసారి నేను కట్ చేస్తాను, ఎందుకంటే అవి మామూలు మెడల్ కాబట్టి మోడల్ కాబట్టి. ఇంక ఇదైతే కట్ వర్క్ కాబట్టి నేను కూడా కట్ వర్క్లో ఇప్పుడు ఫస్ట్ టైమే ఇది కుట్టడం అయితే నేను కూడా. ఇక ఎందుకంటే ట్రెండింగ్ ఎప్పుడప్పుడు వచ్చేది కదా, ఇంకా అలా అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఇది నడుస్తుంది కాబట్టి నేను కూడా ఫస్ట్ సారి అన్నమాట ఈ బ్లౌజ్ కుట్టడం. ఇక చూడండి నిదానంగా అయితే తిప్పుకుంటూ, ఆల్రెడీ అక్కడ షేప్ కానొస్తుంది, మనం కుట్టే షేపు మంచిగా కానొస్తుంది. బ్లాక్ వేసేసరికి మీకు సరిగ్గా కానరాట్లేదు. ఇక మనం ఎట్ట తిప్పుకోవాలంటే మిషన్ని చిన్నగా నిదానం కుట్టుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అయితే మనకి కట్ వర్క్ షేప్ వచ్చేలా అయితే కుట్టుకోవాలన్నమాట. చూడండి నిదానంగా ఇలా అయితే కుట్టుకుంటూ నిదానంగా అయితే తిప్పుకుంటూ మనం ఏ మోడల్ అయితే పెట్టుకున్నామో కట్ వర్క్ అయితే అలా అయితే పెట్టుకోవాలి. క్లాత్ జరగకుండా ఏదైనా పిన్నులు ఉంటే పెట్టుకోండి. మీరు నా కాడ ఐరన్ లేదు, గమ్ అయితే అస్సలు వాడినా అనమాట నేను. ఇంకా ఎంతప్పటికైతే నాకు ఇలానే అలవాటు అయిపోయింది. ఇంకేమైతే పెట్టను, పిన్నులు ఏమి పెట్టను అనమాట. ఇక మీ ఇష్టం అనమాట, పిన్నులు ఏమైనా పెట్టుకోండి క్లాత్ జరగకుండా. ఇంకా కటింగ్ అయితే చేస్తున్నా చూసేయండి. ఇక మనమైతే గోటాలుగా సన్నంగా చీరలోది వేయచ్చు, కాకపోతే నేనైతే వేయట్లేదు అనమాట. సింపుల్గా ఉంటే చాలు, హెవీ చీర కాదు కాబట్టి ఈసారి అయితే హెవీ చీరకి ఇదే డిజైన్ కొంచెం లుక్ వచ్చేలాగా ఇంకొంచెం లుక్ వచ్చేలాగా అయితే చూపిస్తాను అనమాట. మనం చీరని బట్టే పెట్టుకోవాలండి డిజైన్ అయితే లుక్ వచ్చింది అనమాట. బ్లౌజ్లోనే ఉంటుంది అన్నమాట మన కలంతా, చీరలో ఏముండదు. బ్లౌజ్ ముక్కే చూసుకోవాలి మనం ఎప్పుడు చీర తీసుకున్నా. నా ఉద్దేశంలో అయితే నేనైతే బ్లౌజ్నే చూస్తాను అనమాట. ఇంకా చూడండి ఇలా అయితే కట్ వర్క్ కాడ మనం తిప్పుకున్నాం కదా, నిదానం తిప్పుకున్నాక ఇలా అయితే కట్ చేయాలన్నమాట. అలాగే చిన్న చిన్నగా కటింగ్ చేయకపోయినామంటే ఆడాడ ఇక మనకు తిరగదు, ఉల్టా తిరగదు. చాలా మంది అయితే ఉల్టా తిప్పే కాడైతే తిరక్క ఆ డిజైన్ రాక అయ్యో నేను బాగానే కుట్టా కదా డిజైన్ ఎందుకు రావట్లేదని 1-4 సార్లు తిప్పుకుంటూ ఉంటారు అనమాట. నేను కూడా అటు తిప్పిందాన్ని అనమాట, అందుకోసం చెబుతున్నా. ఇంక ఇలా అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ చూడండి, చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో. అసలు వైట్ది ఒకటి బటన్ పెడితే సూపర్ ఉండేది అనమాట, కాకపోతే మ్యాచ్ కాదని ఇంక పెట్టలేదు. ఇంక అందుట్లో నాకైతే వెనక వైపు అయితే బొందులు అంటేనే ఇష్టం అనమాట, కుచ్చులు పెట్టుకోవటం. ఇంకా నేనైతే అలానే అంటా అండి, ఏమనుకోవద్దు నా భాషలో అయితే. ఇంక ఇటువైపు అయితే పైన అయితే ఒక కుట్టేసుకోవచ్చు, లేస్ కూడా వేసుకోవచ్చు అనమాట. లేస్ కూడా వేద్దాం అనుకున్నా, లేస్ కూడా వైట్ది అయితే బాగుండేదే, కాకపోతే మ్యాచింగ్ కాలేదని ఇంకా నేను వేయట్లేదు అనమాట లేసు. అదే లేస్ ఎత్తే బాగా కట్టు వరకు ఇంకొంచెం లుక్గా పడేది. ఇంకా పైన కూడా కుట్టు ఇప్పుడు మనం ఏ విధంగా కట్టు వరకు షేపు తిప్పుకున్నామో ఇంకా అలానే తిప్పుకుంటూ కుట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా కుట్టగానే మనకి ఆటోమేటిక్గా అయితే అర్థమైపోద్ది అనమాట. ఇంకా బ్యాక్ వైపు అయితే ఈ విధంగా అయితే తిప్పుకుంటూ నిదానంగా అయితే కుడితే సూపర్ లుక్ వచ్చింది అనమాట. మనం బయట కుట్టియాలంటే 500-600 పట్టిద్ది అనమాట ఒక బ్లౌజ్ కుట్టాలంటేనే. ఇంక ఇలా అయితే సింపుల్గా నిదానమైన 2 రోజులు కుట్టుకున్నా ఏమైందండి. నిదానంగా అయితే మన చేతులతో మనం కుట్టుకొని పరిపెట్టుకు వేసుకుంటే ఆనందమే వేరనమాట. చూడండి లుక్ అయితే ఎలా వచ్చిందో. ఇంకా అక్కడైతే ఒక బటన్ పెడితే మామూలుగా ఉండదన్నమాట, అంత బాగుంటుంది. లుక్ అయితే సూపర్ ఉంది కదా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక ఇలా అయితే మడత వేసుకుంటా అని చెప్పాక ఇలా మడత వేసుకొని అయితే షోల్డర్ కాడ పట్టుకొని అయితే కొంచెం అయితే కుట్టేస్తాను అనమాట. వెనక వైపు అయితే ఫిట్టింగ్ బాగుంటుంది కాబట్టి పెద్ద మెల్ల కూడా ఎక్కువ పెట్టండి, నేనైతే మోయినింగ్ అయితే పెడతాను అనమాట. ఇంకా ఎవరెవరి ఇష్టం కదా అలా అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తెస్తాను అనమాట. ఇంక ఇటు చూడండి, ఇటువైపు కూడా అంతేనండి. షోల్డర్ కాడ నుంచి అయితే పట్టుకొని కొంచెం వైపు అయితే ఒక కుట్టాలుగా వేసుకున్నాం అనుకో, రఫ్ కుడితే బాగుంటుంది అనమాట. లేకపోతే ఇలా అయితే ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా అయితే కుట్టేసుకోండి, కొలత వేసుకోండి. ప్రతిదీ ఎంత రాని వాళ్ళైనా నేర్చుకోవచ్చండి, ఎంతో సింపుల్గా మిషన్ కుట్టుకోవచ్చు అనమాట నిదానంగా. ఇంకా చూడండి ఇక హ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను అనమాట.
అంటే బొందులు నాకైతే భలే ఇష్టం అనమాట. కుచ్చులు క్లాత్ లేదండి, అందుకోసమే రెండే పెట్టాను అనమాట. ఇంకా బటన్ అయితే సూపర్ ఉండేది. ఇంకా మొత్తానికైతే ఇంకా సింపుల్గా ఉంది కాబట్టి శారీ ఇలా అయితే ముగిచ్చేసిన అనమాట. ఇంకా మొత్తానికైతే లుక్ ఎలా ఉందో చూసేసేయండి. అసలు బాగుందా, నచ్చిందా, నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఎంతో సింపుల్గా అయితే ఎంతో పర్ఫెక్ట్గా అయితే చూపించిన అనుకుంటున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఎంత ఫిట్టింగ్ అయితే ఎలా ఉందో చూడండి పర్ఫెక్ట్గా. చూడండి ఎంత నచ్చిందో నాకైతే. ఇప్పుడు అవి ఉన్నాయి కదా కట్ వర్కులు, ఆడ బొందులు వేసుకుంటే ఇంకా లుక్ భలే ఉంటుంది అనమాట. కాకపోతే తర్వాత చూద్దాంలే అన్నట్టు ముందైతే మీకు చూపిస్తాను అనమాట. ఇలా రెడీ కాగతలకి ఇలా వేసుకుంటేనే శారీ మీద కాకుండా అంత బాగుందంటే ఇంకా కుట్టాక ఎలా ఉంటుందో చూసేయండి. ఓకేనా.